ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత పరిస్థితులు అన్నీ మారిపోతున్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. పలు సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖకు తరలి వస్తున్నాయి. రాజధాని ప్రభావంతో విజయవాడలో కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. రాయలసీమలో తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ, విజయవాడ ఉద్యోగ ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయి. లింక్డ్ఇన్ విడుదల చేసిన సిటీస్ ఆన్ ద రైజ్ 2025 నివేదిక ప్రకారం విశాఖపట్నం, విజయవాడ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నాన్ మెట్రో ఉద్యోగ కేంద్రాలలో టాప్ 3లో ఉన్నాయి. విశాఖపట్నం అయితే ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, విద్య, లాజిస్టిక్స్, మెటల్, మినరల్స్ వంటి రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇంజనీరింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడం, తక్కువ జీవన ఖర్చు ఈ నగరాన్ని ఉద్యోగ కేంద్రంగా మారుస్తున్నాయి. విజయవాడలో అయితే ఐటీ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇంజనీరింగ్ రంగంలో ఉద్యోగాలు ప్రధానంగా పెరుగుతున్నాయి. హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ సంస్థలు విజయవాడలో కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. అమరావతి ప్రభావంతో విజయవాడలో వివిధ రకాల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. లింక్డ్ఇన్ నివేదికలో విశాఖపట్నం, రాంచీ, విజయవాడ, నాసిక్, రాయ్పూర్, రాజ్కోట్, ఆగ్రా, మదురై, వడోదర, జోధ్పూర్ టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.